ఐపీఎల్ 2026 డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్క్వాడ్ బలంగా కనిపిస్తోంది. కానీ అందులో కొంతమంది ఆటగాళ్లు ఘోరంగా విఫలమవుతున్నారు. మరి ఈ సీజన్లో వీళ్ళు జట్టుకు ఉపయోగపడతారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. 2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ బలమైన జట్టుతో బరిలోకి దిగబోతుంది. కానీ జట్టులోని కొందరు ఆటగాళ్ల ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. భారీ ధరల్లో కొనుగోలు చేసిన ఈ ప్లేయర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతే జట్టుకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్టార్ ఆటగాళ్లు కొరత లేదు. అయితే ఐపీఎల్ వంటి కఠినమైన టోర్నీలో ఫామ్ చాలా కీలకం. ఒక చిన్న తప్పు కూడా ప్లేయింగ్ లెవెన్లో స్థానం కోల్పోయేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఫామ్ బలహీనంగా ఉన్న ముగ్గురు ఆటగాళ్లపై ఆర్సీబీ భారీగా నమ్మకం పెట్టుకుంది. కానీ వాళ్ళు ఈ సీజన్లో ప్రభావం చూపగలరా అన్నది ప్రశ్నగా మారింది. నెంబర్ 1 ఫిల్ సాల్ట్. తుఫాన్ ఓపెనర్ కానీ ఫామ్ లోపం. ఇంగ్లాండ్కు చెందిన ఓపెనర్ ఫిల్ సాల్ట్ను ఆర్సీబీ 11.5 కోట్లకు రిటైన్ చేసింది. అయితే ఇటీవల అతని ప్రదర్శన ఆశించినంతగా లేదు. టీ20 ప్రపంచ కప్ 2026లో 8 మ్యాచ్ల్లో కేవలం 130 పరుగులు మాత్రమే చేశాడు. 5 ఇన్నింగ్స్ల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుట్ కావడం అతని ఫామ్పై సందేశాలు పెంచింది. ఐఎల్ టీ20లో శ్రీలంక సిరీస్లో కూడా అతను పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో ఐపీఎల్లో 2026లో అతను మళ్ళీ ఫామ్లోకి వస్తాడా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మీరేమనుకుంటున్నారు? నెంబర్ 2 వెంకటేష్ అయ్యర్. కష్టాల్లో ఉన్న ఆల్రౌండర్. మాజీ కేకేఆర్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ను ఆర్సీబీ 7 కోట్లకు తీసుకుంది. ఐపీఎల్ 2025లో అతను 11 మ్యాచ్ల్లో కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా తక్కువగానే ఉంది. దేశీయ టోర్నీల్లో కూడా అతని ప్రదర్శన నిరాశ కలిగించింది. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో కూడా అతను స్థిరమైన ఫామ్ చూపించలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో ప్లేయింగ్ లెవెన్లో స్థానం పొందడం కూడా అతనికి సవాల్గా మారింది. నెంబర్ 3 నువాన్ తుషారా. అవకాశాలు తక్కువ, ఒత్తిడి ఎక్కువ. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషారాను ఆర్సీబీ 1.6 కోట్లకు తీసుకుంది. ఇటీవల అతని బౌలింగ్ ఫామ్ ఆశించినంతగా లేదు. ఐఎల్ టీ20లో కూడా ఎక్కువ వికెట్లు తీయలేకపోయాడు. ఆర్సీబీలో ఇప్పటికే భువనేశ్వర్ కుమార్, రషీద్ సలాం, జాకబ్ డఫీ వంటి బౌలర్లు ఉండడంతో అతనికి అవకాశాలు తక్కువగా ఉండొచ్చు. అవకాశం వచ్చినా కూడా అతను ప్రభావం చూపించగలడా అనేది అనుమానమే. ఆర్సీబీ జట్టు పేపర్పై బలంగా కనిపిస్తున్నప్పటికీ ఈ ముగ్గురు ఆటగాళ్ల ఫామ్ జట్టుకు కీలకం అవుతుంది. వాళ్ళు రాణిస్తే ఆర్సీబీ మరో టైటిల్ కోసం పోటీలో ఉంటుంది. లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.